ఆహాహాహా, అద్భుతం! నిజంగా రాధాకృష్ణులే దిగివచ్చినట్టుగా ఉంది. ఈ సోదంతో ఎందుకు గాని ఆ డబ్బులేవో త్వరగా ఇవ్వండి. రాధాకృష్ణులుగా నటనతో మీరు నటించలేదు, జీవించారు. రాధా పాత్రలో ఇంతగా లీనమైన ఈ నటికి మొదటి బహుమతి ఇవ్వాల్సిందే. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. ఎంత చక్కగా ఉన్నారు. నాదిష్టే తగిలేలా ఉంది. మనం సాధించాం అత్తయ్య. అక్కకిస్తానన్న 1,00,000 రూపాయలు మనం గెలిచాం. ఇక ఈ కళ్యాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. పొద్దున్న నువ్వు దేవుడే దారి చూపిస్తాడు అంటే ఏమో అనుకున్నానమ్మా. నిజంగా ఆ దేవుడే మీ చేత ఇదంతా చేయించాడు. చేతికి డబ్బులొచ్చిన తర్వాత కూడా ఇవ్వడానికి మనసు రావడం లేదా? అక్క, నీకోసమే గెలిచాను. నీకు కాకపోతే ఇంకెవరికిస్తాను? సంగీత, డబ్బులివ్వు. ఇదిగో అక్క. నేననుకున్న డబ్బులు నా చేతికొచ్చాయి. ఇక నేననుకున్నది చేయాలి. అక్క, నువ్వు అడిగినట్టుగా డబ్బులు ఇచ్చాం కదా, వెళ్ళి రెడీ అవ్వక్క. డబ్బులు ఇవ్వగానే పిచ్చుకు కూడా గాండ్రిస్తుంది. సర్లే, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మాయిని పిలిపించండి త్వరగా. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వెళ్తానత్తయ్య. వెళ్ళమ్మా. అక్క, 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 అక్క. సంగీత, నువ్వెంత అరిచినా, నువ్వెంత వెతికినా అక్క నీకు కనిపించదు. ఏమైందక్క? అక్క మనల్ని మోసం చేసి డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పద వెళ్దాం.
ఏమైందమ్మా సమయం? సౌందర్య ఎక్కడా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎక్కడ మీ అక్క? అక్క గదిలో లేదు బావా. సమయం అక్క ఏదేదో మాట్లాడుతుంది. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమైందమ్మా సమయం? అక్క డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది అత్తయ్య. అలా ఎలా వెళ్ళిపోతుంది? దీనికోసమే కదా ఇంత కష్టపడింది. మన కష్టాన్ని ఎగతాళి చేసి అక్క వెళ్ళిపోయింది. భగవంతుడా, ఎంత నమ్మకంతో రుక్మిణి కళ్యాణం జరిపించాలనుకున్నాను. పిల్లలెంత కష్టపడ్డారు, కానీ చివరికి ఇలా చేశావేంటి స్వామి? ఇంతకు ముందు ఒక మొక్కు వెనకబడింది అని సమయు ప్రాణానికే ప్రమాదం వచ్చింది. ఈసారి ఈ కళ్యాణం ఇలా మొదలవ్వకుండానే ఆగిపోతే ఎలా స్వామి? అమ్మా, మీ మాటల్ని బట్టి ఏం జరిగిందో అర్థమైంది. ఆ పరమాత్ముడికి ఇష్టం లేకుండా ఏదీ జరగదు. ఈరోజు ఈ కళ్యాణం సౌందర్య చేత జరగకూడదని అనుకున్నాడేమో. కృష్ణతత్వాన్ని, రాధలోని ప్రేమతత్వాన్ని కన్నుల పండుగగా నడిపించిన ఈ అమ్మాయి చాలు. ఈ కళ్యాణం జరిపించడానికి ఎలాంటి దోషమూ ఉండదు. ఏమంటున్నారు పంతులు గారు? కళ్యాణం జరిపించడానికి ఎవరైతే ఏంటమ్మా, మంచి మనసు ముఖ్యం. మీరు మీ మేనకోడలతో వివాహం కోసం తన చేత ఈ కళ్యాణం జరిపించాలనుకున్నారు, కానీ ఆ దేవుడు ఇలా మార్చాడు. సౌందర్య పేరు మీద ఈ అమ్మాయి చేత కళ్యాణం జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది. అలా ఎలా పంతులు గారు? అదెలా సాధ్యం? అమ్మా, మీ పేరు మీద మేము గర్భగుడిలో అర్చన చేయటం లేదా? ఇది అంతే. మేము వేదం చదివాం కాబట్టి మాకు ఆ అర్హత వచ్చింది. కానీ మంచి మనసుతో చేస్తే అది వేదంతో సమానమమ్మా. అలాగే పంతులు గారు. అమ్మ సౌమ్యం, ఇంకెందుకమ్మా ఆలస్యం? కూర్చోమ్మా. కళ్యాణం వైభోగం ఆనందరా
शुभयोगं कल्याणं वैभोगम् आनन्दरागाल शुभयोगम् నువ్వు చేసిన పని డబ్బులు ఇచ్చేంత వరకు రెడీ అవ్వను అన్నావు. సరే కదా అని కష్టపడి డబ్బులు సంపాదించిస్తే రెడీ అవుతానని నమ్మించి చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చావు. ఏంటక్క ఇది? ఎందుకలా మోసం చేశావు? తనెందుకు అలా చేసిందో మీకు తెలీదా? లేదా తెలిసి ఏవీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారా? మీరు ఏం చెప్పి తీసుకెళ్లారు? తనని ఏం చేయమన్నారు? అందుకే సౌందర్య చెప్పా పెట్టకుండా వచ్చేసింది. దాన్ని చీటింగ్ అనరు, టిట్ ఫర్ టాట్ అంటారు. చూసావా బేబీ, ఎందుకు నేను వీళ్ళని నమ్మనో, ఎందుకు వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదో? వీళ్ళు మనకి చెప్పే మాటలకి మనసులో ఉండే ఉద్దేశాలకి సంబంధమే ఉండదు. అందుకే నేను వీళ్ళని దూరం పెట్టింది. ఇందులో మోసం చేద్దామనే ఉద్దేశం ఏ మాత్రం లేదు. అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపిస్తే అక్కకి త్వరగా పెళ్ళవుతుందన్న ఆశ. అక్క పెళ్లి చేయాలన్నా నాన్నగారి కోరిక తీరుతుందన్నా చిన్న ప్రయత్నం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని, అక్కని ఇబ్బంది పెట్టాలని కాదు. అవును బాను, తమ్ముడు చనిపోయే ముందు సౌందర్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఎంతో తపన పడ్డాడు. కాని ఆ కోరిక నెరవేరకుండానే మనల్ని వదిలి అందనంత దూరం వెళ్ళిపోయాడు. తమ్ముడి ఆత్మ శాంతించాలనే ఈ ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. చూసావా బేబీ, మనం ఎలా ఉండాలనేది ఈ రోజంతా మనకి చెప్తూ మనల్ని కన్విన్స్ చేయాలని చూస్తూనే ఉంటారు. చనిపోయిన వ్యక్తి కోరిక తీర్చి అతని ఆత్మని సంతోషపరచాలని తాపత్రయపడుతున్నారే కాని బతుకున్న మన ఆలోచనలకి, మన ఆశలకి విలువ లేదిక్కడ. అరే అయ్యో, అక్క మిస్ ఇండియా అవ్వాలని ఆశపడుతుందే, తనకి హెల్ప్ చేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఎంతసేపటికి చనిపోయిన అతని ఆత్మ శాంతింపచేయాలని బతికున్న వీళ్ళ ఆశ, అంతేనా? మళ్ళీ దీనికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత లాంటి అందమైన పదాలు. అందుకే చెప్తుంటాను, వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని. ఇప్పటికైనా అర్థమైందా?
చూడండి, మీకిదే చెప్తున్నాను. చచ్చిపోయిన వాడు మా విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోకుండా, మమ్మల్ని ఏం ఉద్ధరించకుండా ఒక పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగాడు. అలాంటతని ఆత్మ కోసం మేము త్యాగాలు చేయలేం. చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎలా అనుభవిస్తున్నాం. మా బతుకుల మీద మాకొక క్లారిటీ ఉంది. ఇక నుంచైనా మా జీవితాల్ని ఉద్ధరించాలన్న మీ ప్రయత్నాల్ని మానుకుంటే మంచిది. ఇప్పుడు సౌందర్యకి కావాల్సింది పెళ్లి కాదు, తన కెరియర్. తన ఫోకస్ అంతా మిస్ ఇండియా టైటిల్ మీదే ఉంది. మీరేమైనా చెయ్యాలనుకుంటే దానికోసం చెయ్యండి, లేకపోతే చూస్తూ ఉండండి. అంతేకాని నా ఆశ, నా కోరిక అంటూ మీ అభిప్రాయాల్ని మా మీద రుద్దాలని చూడకండి. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సౌందర్యని మిస్ ఇండియా అవ్వకుండా ఆపలేరు. తన వెనక నేను, ఈ భానుమతి ఉంది. ఆ విషయం గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో తను మిస్ ఇండియా అయ్యి తన వైభవాన్ని చూశాక అప్పుడు తెలుస్తుంది నేనెందుకు ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నానో. బేబీ, కమ్. అమ్మ సౌమ్యు, ఊరుకోమ్మా. మీ నాన్న ఆశ ఎప్పటికీ నెరవేరదు అనుకోవద్దు. నెరవేరుతుంది. అన్నిటికీ మీ నాన్న నీ వెంటే ఉన్నాడు. నన్ను క్షమించు నాన్న. అక్క విషయంలో తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలన్న మీ కోరికని నేను పూర్తి చేయలేనేమో అని భయంగా ఉంది. ఎందుకంటే నేను ఈ పెళ్లి విషయంలో ఏ ప్రయత్నం చేయాలన్నా తన కోఆపరేషన్ లేకుండా ఉంది. పైగా పైగా నిప్పుకి గాలి తోడన్నట్టు అమ్మ కోపం. ఈ రెండింటి మధ్యలో మీరు కోరుకున్నట్టు జరగదేమో నాన్న. రుక్మిణి కళ్యాణం జరిపిస్తే అక్కకి కళ్యాణ గడియలు వస్తాయని తాహతకు మించి ఏర్పాట్లు చేస్తే చివరి నిమిషంలో అక్క పారిపోయి వచ్చింది. ఇది అక్క పెళ్లి విషయం నాన్న. తనకిష్టం లేకుండా, తన ప్రమేయం లేకుండా నేనేం చేయగలను? ఎలా తన పెళ్లి జరిపించగలను? ఇదంతా చూస్తుంటే నేను విషయంలో ఓడిపోతానేమోనని భయంగా ఉంది. నా వల్ల కాదేమోనని అనుమానంగా ఉంది నాన్న. ఎలా ఒప్పించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను.
నన్ను క్షమించండి నాన్న. అక్కకి పెళ్లి చేయాలన్న మీ కోరికని నేను తీర్చలేకపోతున్నందుకు నన్ను నిందించి శిక్షించండి నాన్న, శిక్షించండి. ఏంటి సమయం, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే నాన్న, నేనే మాట్లాడుతున్నాను. లేదు, నా సమయం ఇలా మాట్లాడదు. ఒక్కసారి ఏదో జరిగిపోయిందని, ఎప్పటికీ అలాగే జరుగుతుందని నా సమయం ఆగిపోదు. చూడు సమయం, నీ బలం నీకు తెలియక అనవసరమైన కంగారు పడుతున్నావు, కానీ నాకు తెలుసు కదా నువ్వేంటో, నీ బలమేంటో. మనం వెళుతున్న దారిలో ముళ్ళున్నాయని ప్రయాణాన్ని మానుకుంటామా? వాటిని తీసి పక్కన పెట్టి ముందుకు వెళుతుంటాం. ఈరోజు సౌందర్య నీ మాట వినకపోవచ్చు, మీ అమ్మ నిన్ను దూరం పెట్టొచ్చు, కానీ ఏదో ఒకరోజు వాళ్లే రియలైజ్ అయ్యి నువ్వు చేస్తున్నది కరెక్ట్ అంటూ నీ వెనక నిలబడతారు. ఆ నమ్మకం నాకుంది. ఎదుటివారు సమస్యల్లో ఉంటే చూడలేని నీ మంచితనం, ఎదురుగా ప్రమాదాలు ముంచుకొస్తున్నా ముందుకడుగు వేసే నీ ధైర్యం, అనుకున్నది సాధించాలని మొండి పట్టుదల,